ఈరోజైతే ఆది డ్రెస్ తోటైతే పంజాబ్ డ్రెస్ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూసుకుందాము. నెక్కు ఒక డాట్ తీసుకోవాలి, షోల్డర్స్ కూడా ఒక డాట్ తీసుకోవాలి, ఆర్మ్స్ కూడా పైనకు మన ఖర్చు పైకి ఒక లైన్ డ్రా చేసేసుకొని మిగతా యాజ్ ఇట్ ఈస్ డ్రెస్ అయితే ఎలా ఉంటుందో అలా మనం ఒక డాట్ వేసుకోవాలి. కట్స్ అయితే ఎక్కడగా ఉంటుందో మనం కొంచెం లాగి పట్టి తీసుకొని ఆ కట్స్ దగ్గర కూడా సేమ్ చూపించిన విధంగానైతే ఒక డాట్ అయితే వేసుకోవాలి. వేసుకొని మిగతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలానే మనం ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఖర్చు కోసము మనము ఎక్స్ట్రాగా ఇంకొక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు చూపించినట్టుగా అది ఖర్చు కోసం అయితే ఒక లైన్ మనం ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవాలి. స్టిచ్ చేసినాక యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. నేనైతే షోల్డర్ లెంత్ 6.5 ఇంచెస్ తీసుకున్నాను, ఆర్మ్ డౌన్ 6 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని తర్వాత కొంచెం కర్వ్ ఇచ్చేసి అయితే డ్రా చేశాను. తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎలా డ్రా చేశానో ఆ విధంగానైతే మిగతాదంతా నేను కట్ చేసేసుకున్నాను. కట్స్ దగ్గర ఒక డాట్ అయితే ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ 2 లైనింగ్స్ అయితే టూ డ్రెస్సెస్కి ఒకటేసారి అయితే కట్ చేసేసుకుంటున్నాను. తర్వాత మనము బ్యాక్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు 2 డ్రెస్సులు అయితే ఒకటేసారి కట్ చేసుకున్నాను. నేను ఒక పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి నెక్ విడ్త్ 3 ఇంచెస్ తీసుకొని డౌన్ అయితే బ్యాక్ సైడ్ 7 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకొని కిందగా మనం ఫస్ట్ అయితే ఒక స్క్వేర్ షేప్లో ఇక్కడ పైన 3 ఇంచెస్ తీసుకుంటే కింద 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఒక డ్రా షేప్ అయితే డ్రా చేసి చిన్నగా కర్వ్ ఇచ్చేసి అయితే మనం కట్ చేసేసుకోవాలి. కావాలి అంటే బక్రం కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఇది ఈజీ వేలో ఎలా టర్న్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. తర్వాత ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు కూడా కొంచెం పీస్ అయితే అలా ఉంచుకోవాలి, అందులో మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు. అలా నేను ఇప్పుడు చూపించిన విధంగా కొంచెం ఫ్యాబ్రిక్ అయితే అలా తీసుకున్నాను. తర్వాత హ్యాండ్స్కు ఆ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ లెంత్ 7 ఇంచెస్ తీసుకొని 8 ఇంచెస్ ఆర్మ్ డౌన్ తీసేసుకొని ఒక కర్వ్ అయితే డ్రా చేసుకొని ఆ విధంగానైతే స్టిచ్ చేసేసాను. పైన ఒక టక్స్ అయితే ఇచ్చుకున్నాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసి అయితే ఇలా నీట్గా ఫస్ట్ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కావాలంటే హెమ్మింగ్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే డ్రెస్సెస్కి స్టిచ్ వేసుకుంటేనే బాగుంటుంది. తర్వాత మిగతా మొత్తం కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయాక ఎక్స్ట్రా పార్ట్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తం మనం తీసేసేయాలి. ఇలా మనం ఒకటి కాదు 2 హ్యాండ్స్ని సేమ్ ఇదే విధంగా రెడీ చేసుకొని అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన రైట్ సైడ్ ఈ లైనింగ్ పార్ట్ను బ్యాక్ సైడ్ స్టిచ్ చేస్తున్నాను. వేసి మనము ఒక స్టిచ్ అయితే వేసుకొని మిగతా పార్ట్ అంతా మనం కట్ చేసేసేయాలి. ఆ విధంగా నిదానంగా ఇలా కట్ చేసేసిన తర్వాత కాలర్ చుట్టూ మనం ఒక చిన్నగా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇది పట్టేసినట్టుగా ఉండకుండా ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఇలా టర్న్ చేసేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. యాక్చువల్లీ అయితే బక్రం వేసుకుంటే చాలా స్టిఫ్గా ఉంటుంది, కాకపోతే ఇది లర్నర్ల కోసం అయితే చూపిస్తున్నాను. కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు బక్రం వేసుకుంటే చాలా బెటర్. తర్వాత ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఇక మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే మనం నిదానంగా అటాచ్ చేసుకోవాలి. దానికంటే ముందు బాటమ్ డౌన్కి మనం ఈ విధంగానైతే ఫోల్డ్ చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ ఫ్యాబ్రిక్ని అయితే అటాచ్ చేసుకుంటున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకున్నాను, ఎందుకంటే స్టిచ్ కంప్లీట్ అయిన తర్వాత మనం కట్ చేసేసుకుంటే చాలా బెటర్. అందుకనే నేను కొంచెం ఎక్కువగానైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. తర్వాత ఇంకో సైడ్ కూడా మనం ఇప్పుడు స్టిచ్ వేసిన సైడు లాక్కుంటా కిందిది మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో నేను కింద ఫ్యాబ్రిక్ని కూడా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటున్నాను, లేదంటే పైన ఫ్యాబ్రిక్ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా పార్ట్ మొత్తం మనం నీట్గా కట్ చేసేసుకొని ఎక్కడైతే టక్స్ ఉంటుందో అక్కడైతే మనము అలా టక్స్ అయితే ఇచ్చుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది.
తర్వాత సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్ని కూడా నేను అదే విధంగా రౌండ్ నెక్కే తీసుకున్నాను. ఫ్రంట్ కూడా ఏం డిజైన్ తీసుకోలేదు. తీసేసుకొని దాన్ని కూడా కట్ చేసుకొని మొత్తం టక్స్ ఇచ్చేసి టర్న్ చేసేసుకొని మళ్ళీ టాప్న ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను. కొంచెం తిక్కుగా ఉండే ఫ్యాబ్రిక్స్కి బక్రం వేయకున్నా పర్లేదు, బాగానే స్టిఫ్గా ఉంటుంది. కొన్ని ఫ్యాబ్రిక్స్ మాత్రం షోర్గా వేయాలి. బొటిక్లో అయితే ఖచ్చితంగా వేస్తారు. తర్వాత మిగతా పార్ట్ మొత్తం కూడా సేమ్ ఇంతకుముందు ఫ్యాబ్రిక్ వేసుకున్నట్టుగానే వేసుకోవచ్చు. కావాలనుకున్న వాళ్ళు దానికి మొత్తం గమ్ము పెట్టి అటాచ్ చేసి ఐరన్ చేసామంటే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా స్టిచ్ వేయకుండా. తర్వాత ఇది డ్రెస్ మెటీరియల్కి వచ్చిన పీస్ని, ఈ ప్యాచ్ వర్క్ని మొత్తం సేమ్ ఏ విధంగా అయితే వచ్చిందో అదే విధంగా స్ట్రైట్ పాయింట్ దగ్గరనే వేసుకోవాలి, లేదంటే క్రాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం ముందే మార్క్ చేసుకోవాలి. ఇలా నాకైతే ఇంతకుముందు మెటీరియల్కి ఏ విధంగా వచ్చిందో అదే విధంగానైతే నేను స్టిచ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు పార్ట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ అయితే అటాచింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా రెండు షోల్డర్స్ని అటాచ్ అయితే చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం రఫ్ ఇచ్చేసి మొత్తం అయితే డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్స్ మొత్తం కట్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా స్టిచ్ 2 టైమ్స్ అయితే స్టిచ్ చేసుకొని రఫ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనము హ్యాండ్స్ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ కొంచెము లోతుతో అయితే తీసుకోవాలి. ఇలా తీసేసుకొని మనము ఇప్పుడు ఫస్ట్ బ్యాక్ సైడ్ అయితే నేను అటాచ్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ సైడ్ కూడా అటాచ్ చేసుకొని 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా. కింద మనం ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకోవాలండి, లేదంటే అది స్టిచెస్లో పడిపోయి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా రెండు సైడ్ల నేనైతే హ్యాండ్స్ కంప్లీట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ విధంగా మనం డ్రెస్ వేసుకొని ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు వేసుకొని మార్క్స్ అయితే చేసుకోవాలి. యాక్చువల్గా అయితే మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇప్పుడు ఈ విధంగా అయితే మనము స్టిచెస్ అయితే వేసుకోవాలి. నేను లెంత్ చూసుకొని వేసుకున్నాను. ఆర్మ్ డౌన్ అయితే 8 ఇంచెస్ దగ్గర ఇంకొక డాట్ అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని నేను మార్క్ చేసుకున్న దాని ప్రకారం కాకుండా ఇంకొంచెం బయట సైడ్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే అది టైట్గా అనిపించింది. సో నేను తర్వాత మెజర్ చూసేసుకొని ఈ స్టిచెస్ అయితే వేసుకొని ఆ కట్స్ దగ్గర రఫ్ ఇచ్చుకోవాలి. అలా నేనైతే 3 స్టిచెస్ అయితే వేసుకున్నాను. వేసుకొని కింది నుంచి మనము ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకొని నీట్గా అయితే స్టిచ్ వేసుకుంటూ రావాలి. కట్స్ అనేది నీట్గా వేసుకోకుంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. అదైతే మనం కొంచెం అబ్జర్వ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం నిదానంగా కింది సైడు పైన సైడు అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచెస్ అయితే వేసుకుంటూ రావాలి. మీరు చూసేయచ్చు ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకుంటున్నామో ఆ విధంగా వేసుకోవాలి. తర్వాత పైన సైడ్ వచ్చినాక ఇలా స్టిచ్ వేసేసుకొని ఇక్కడ మనకు కరెక్ట్గా రావాలి. ఆ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసేసుకొని ఫూట్ని కిందికి దించి సూదిని మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసేసి ఇటు సైడ్ స్ట్రైట్గా అక్కడ మార్క్ ఉన్న వరకు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ సూదిని కిందికి దించేసి మళ్ళీ అదే విధంగా ఇంకో సైడ్ కూడా ఫోల్డ్ చేసేసుకోవాలి. పైన ఫ్యాబ్రిక్ని ఈక్వల్గా పట్టుకోవాలండి, లేదంటే ముడతలు వస్తూ ఉంటాయి. తర్వాత ఈ విధంగా మనం ఫోల్డ్ చేసేసుకొని కింది వరకు స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. ఈ విధంగా మనం నిదానంగా స్టిచ్ వేసుకుంటూ వస్తే డ్రెస్ కుట్టడం చాలా ఈజీ అండి. ట్రై చేస్తే ఎవరైనా ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇది పెద్ద కష్టం ఏమి కాదు, కాకపోతే ట్రై చేయాలి అంతే. తర్వాత ఇంకొక సైడ్ ఎడ్జ్కు కూడా మనము అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకునేటప్పుడు ఎవరికైనా ఫోల్డింగ్స్ వచ్చే ఛాన్స్ లాగా అనిపిస్తే బ్యాక్ సైడ్ లాక్కుంటూ వేసుకోవాలి. నాకు రాలే కాబట్టి నేను లాగట్లేదు. ఇలా మనం నిదానంగా ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకుంటూ
ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా అయితే వేసేసుకోవాలి. ఆ విధంగా స్ట్రైట్గా రావాలి. మీరు చూసేయచ్చు ఇప్పుడు అట్లా స్ట్రైట్గా రావాలి. అక్కడ స్ట్రైట్గా ఉండాలి, అక్కడ కూడా కట్స్ దగ్గర. తర్వాత ఇంకో సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నాక నెక్స్ట్ నేను అయితే బాటమ్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ కొంచెం మనం రఫ్ ఇచ్చేసి ఒక 1/2 ఇంచ్ మాత్రమే మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసుకొని బాటమ్ పార్ట్ను కూడా ఇలా నిదానంగా మనం స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. వేసుకున్నాక రెండో సైడ్ డౌన్ కూడా మనం ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. బ్యాక్ సైడ్ కూడా అలానే స్టిచ్ వేసుకోవాలి. కంప్లీట్ అయ్యాక అవుట్లుక్ ఇలా ఉంటుంది. ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.